హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు మనము కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. సంక్రాంతి అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది నేతి అరిసెలు. ఇప్పుడు అరిసెలు మన అమ్మ వాళ్ళే చేసి పంపిస్తూ ఉంటారు కదా. ఈసారి అలా కాకుండా మనమే అరిసెలు చేసి అమ్మ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. ఎప్పుడూ చేసేలాగా మెత్తటి అరిసెలు కాకుండా ఈసారి నేను చేసిన అరిసెలు పైన క్రిస్పీగా లోపల ఎక్కువ పిండి లేకుండా చాలా టేస్టీగా వచ్చాయి. ఈ వీడియోలో చూపించే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈసారి మీరే అరిసెలు చేసి చూడండి ఎంత బాగా వస్తాయో. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం లావు బియ్యము అంటే రేషన్ బియ్యం కానీ కంట్రోల్ బియ్యం కానీ 1 కేజీ రైస్ తీసుకోవాలి. రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడుగుకొని నిండుగా వాటర్ పోసుకొని 24 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. అరిసెలకి బియ్యము ఎక్కువసేపు నానితేనే పిండి బాగా వస్తుంది. నానబెట్టిన రైస్ని అలాగే వదిలేయకూడదు. 8 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అలా ఒక 3-4 సార్లన్నా కడగాలి. 24 గంటల తర్వాత రైస్ని మళ్ళీ ఒక 2 సార్లు కడుగుకొని ఇలా వాటర్ లేకుండా తీసేసి ఒక జల్లెడలో వేసుకోవాలి. వాటర్ పూర్తిగా పోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. బియ్యం పూర్తిగా ఆరిపోకూడదు. తడిగా ఉన్నప్పుడే మిల్లుకు తీసుకెళ్ళి ఇలా మెత్తని పిండిలాగా పట్టించుకోవాలి. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి. పిండి ఆరిపోకుండా జల్లించుకుంటున్నప్పుడే ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. పిండి పట్టించిన తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉండకూడదండి. ఎక్కువసేపు ఉంటే పిండి తడి ఆరిపోయి పాకంలో ఎక్కువ పిండి పట్టదు. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అరిసెలు చేసుకోవడం కోసం బెల్లం తరుక్కోవాలి. ఇక్కడ కేజీ బియ్యం పోసుకున్నాం కదండి, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. అరిసెల బెల్లము అని అడిగితే షాప్లో ఇస్తారు. అరిసెలకి ఉప్పు లేని బెల్లము తీసుకోవాలి. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 50 గ్రాముల పంచదార కూడా వేసుకుంటే అరిసెల టేస్ట్ బాగా వస్తుంది. షుగర్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ పోసుకుంటే బెల్లం పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ పాకంలో ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ బాగుంటాయి అంటారు. అందుకని ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ అవుతుంది. గిన్నెను ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడుగుకొని స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని పాకం పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాకాన్ని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చాలామంది కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అని కొలత చెప్తారు కదండి. మీరు 3/4 కేజీ బెల్లం తీసుకుంటే బియ్యము ఒక 1/2 కేజీ ఎక్స్ట్రా నానపోసుకోండి. బెల్లం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి పాకంలో పిండి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందేమో చెక్ చేసుకుందాము. ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం పాకం వేసుకొని చూడాలి. ఇలా మనము వేళ్ళకి తడి చేసుకొని ఉండలాగా చుడితే సాఫ్ట్ ఉండ రావాలి. అప్పుడు మనకి పాకం వచ్చినట్లు. ఇక్కడైతే ఇంకా కొంచెం తీగలాగా సాగుతుంది. పాకం ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే మనకి అరిసెల పాకం వచ్చేస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మంటని కొంచెం తగ్గించుకోండి. పాకం వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మనకి ఇలా చేత్తో రౌండ్గా చేస్తే బాల్ లాగా ఫామ్ అవుతుంది కదా. మీకు మెత్తటి అరిసెలు కావాలంటే ఇలా సాఫ్ట్ ముద్దలాగా పాకం వచ్చినప్పుడు పిండి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పాకం వచ్చేసింది. ఇలా ముద్దకి రావాలి. మనం ఇలా ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగుమని సౌండ్ వస్తే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. పాకం సరిగా రాలేదు అంటే అరిసెలు విరిగిపోతాయి. ఇంకొంచెం ముదిరింది అంటే ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక 50 గ్రాముల వేయించిన నువ్వులు, ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు పెట్టుకోవాలి. నువ్వుల క్వాంటిటీ అనేది మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేటప్పుడు వేరొకరి హెల్ప్ తీసుకుంటే కలపటం ఈజీగా అవుతుంది. అలాగే పాకం వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే బెల్లం క్వాలిటీని బట్టి పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. కొన్ని రకాల బెల్లాలకి ఎక్కువ పిండి పట్టదు. అందువల్ల మనం బియ్యం నానబోసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ బియ్యం నానపోసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడం కోసం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చుడితే మీకు రౌండ్గా ఫామ్ అవ్వాలి. జారిపోతుంటే కనుక ఇంకొంచెం పిండి వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ జారుతూ ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు చేతికి నూనె అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చుడితే మీకు కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది కదా. మనకి కరెక్ట్గా పిండి సరిపోయింది. ఆరిపోయిన తర్వాత పిండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. వేరొక ప్లేట్లోకి కొంచెం పిండిని తీసుకొని ఆ పిండితో అరిసెలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో మీకు కావాల్సినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మీరు పూర్తిగా నెయ్యితో చేయాలనుకుంటే నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ నెయ్యి కలిపి వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము అరిసెలు చేసుకోవడం కోసం
ఏదైనా ఒక కవర్ మీద ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి. పిండి ముద్దను ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ మీద పెట్టుకొని అరిసె షేప్లో ఒత్తుకోవాలి. అరిసెలు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకుంటే మీకు లోపల ఎక్కువ పిండి లేకుండా పైన క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసిన అరిసెని ఒకటి తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నూనెలో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన కొద్దిసేపటికే అరిసె ఇలా పైకి పొంగుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అరిసెని కాల్చుకోవాలి. అరిసె ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీకు అరిసె ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండో అరిసెని కూడా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ అరిసెలు వేసుకుంటే అతుక్కుపోతాయి. మీరు కడాయి సైజుని బట్టి అరిసెలు వేసుకొని కాల్చుకోండి. మనం రెండోసారి వేసుకున్న అరిసె కూడా పైకి తేలింది కదా, ఇది ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటగా వేసుకున్న అరిసె చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఇలా అప్పాలతో ఆయిల్ లేకుండా ఒత్తుకోవాలి. మీ దగ్గర ఇలాంటి అప్పకలు లేవు అంటే మీ దగ్గర ఉన్న ఏవైనా 2 చిల్లులు గరిటెలు తీసుకొని ఇలా ఒక దాని మీద అరిసె పెట్టుకుని రెండో దానితో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. లేదంటే బయట ఇలాంటివి చెక్కతో ఉన్న అప్పకలైనా దొరుకుతాయి. ఇలా అరిసె పెట్టి ప్రెస్ చేసినా కానీ మీకు ఆయిల్ అనేది కిందకు వస్తుంది. ఇలా ఒత్తుకున్న అరిసెలని ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కుపోతాయి. అలా కాకుండా ఒక ప్లేట్లో కానీ లేదా ఏదైనా న్యూస్ పేపర్ మీద కానీ ఆరబెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా అరిసెలాగా ఒత్తుకొని కాల్చుకోవాలి. అరిసెలు పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో రుచిగా కరకరలాడే అరిసెలు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ బెల్లం మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సంక్రాంతి స్పెషల్గా చాలామంది ఈ బెల్లం మురుకులు చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఈజీ రెసిపీ ఇది. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పాకం కరెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ అలాగే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా? ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు జల్లించిన శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. చాలామంది 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి కూడా కలుపుకుంటారు. మనకి అంత క్రిస్పీగా అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకున్నాను. దీనిలోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా కాచిన నూనె కానీ నెయ్యి కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా పిండిలో వేడివేడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవటం వల్ల మనకి మురుకులు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ముందుగా స్పూన్తో ఒకసారి పిండినంతా కలుపుకొని తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పిండిలో వెన్నైనా వేసుకోవచ్చు, కానీ ఏది తీసుకున్నా కానీ వేడి చేసి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని తీసుకొని ఇలా చేత్తో నొక్కితే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఇలా ఉండగట్టింది అంటే మనం వేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోయిందని అర్థం. మీకు పొడిపొడిగా ఉంటే ఇంకొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు. పిండిని కొంచెం సాఫ్ట్గా జిగురుగా కలుపుకుంటేనే మనకి మురుకులు గుల్లగా వస్తాయి. ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మురుకులు తయారు చేసుకోవడం కోసం కొంచెం లావుగా ఉన్న చక్రాల గిద్దలు తీసుకోవాలి. ఇప్పుడు దీని లోపల ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి వేసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ముద్దలాగా తీసుకొని ఈ గిద్దలలో ఫిల్ చేసుకోవాలి. ఇలా పిండిని సరిపోయినంత ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మురుకులని ఒత్తుకోవాలి. ఇలా మురుకులు ఒత్తుకునేటప్పుడు మీరు ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చక్రాల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అయినా విడివిడిగా చేసుకోవచ్చు. వేసిన వెంటనే మురుకులని గరిటెతో కదపకూడదు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిపోతాయి అంటే మనకి కరెక్ట్గా ఫ్రై అయ్యాయని అర్థం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మురుకులు బాగా వేగాయో లేదో చెక్ చేసుకోండి. మీరు తుంపితే క్రిస్పీగా విరగాలి, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇలాగే మిగిలిన పిండితో కూడా మురుకుల్ని ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చక్రాలు చల్లారిన తర్వాత ఇలా పొడవాటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మురుకులు మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పొడవుగానే తుంచుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల కోసం పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి ఇక్కడ నేను 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని
బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద బెల్లం పాకం పెట్టుకోవాలి. మనం ఎక్కువ వాటర్ పోసుకోలేదు, పాకం త్వరగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాం. మురుకులకి ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం ఇంకా రాలేదు, ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా నీళ్ళలో వేసుకున్నప్పుడు మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఇలా మనము ఫింగర్స్తో ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్ ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుంది. మరీ గట్టిగా ఫామ్ అయితే అరసల పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి, అలాగే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూను సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా సోడా ఉప్పు వేసుకోవటం వల్ల పాకంలో గుల్లదనం వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాకంలో మురుకులు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మురుకులకి బెల్లం పాకం కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. స్పీడ్గా కలుపుకోవాలి, లేదంటే పాకం ఆరిపోతూ ఉంటుంది. ఇలా పాకం బాగా పట్టించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఆరి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా అతుక్కున్న మురుకుల్ని విడివిడిగా చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసుకోవాలంటే ఇరిగిపోతూ ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా బెల్లం కొమ్ములు లేదా మురుకులు రెడీ అయిపోయాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఈ సంక్రాంతికి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ పర్ఫెక్ట్ బూందీ రెసిపీస్ చూసేద్దాం. మొదటిది బూందీ మిఠాయి, అలాగే రెండో రెసిపీ వచ్చేసి కారం బూందీ. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ బూందీ తోకలు లేకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలన్నా, అలాగే పాకం కూడా కరెక్ట్గా ఎలా పట్టుకోవాలా కూడా కొన్ని టిప్స్తో సహా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా బూందీ మిఠాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మిఠాయి అచ్చు తయారు చేసుకోవడం కోసం పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ జల్లించిన పిండే తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలో బూందీ క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది బియ్యం పిండి అలాగే శనగపిండి క్వాంటిటీ అనేది రేషియో డిఫరెంట్గా తీసుకుంటారు. మీకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి తీసుకోవచ్చు. నాకైతే ఈ మెజర్మెంట్తో బూందీ క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిలోనే మంచి కలర్ కోసం ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు వంట సోడా, చిటికెడంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిలో వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ బాగా పొంగుతుంది. ఇక్కడ బూందీ మంచి కలర్ రావటం కోసం నేను పసుపు వేసుకున్నాను. మీరు పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. మరీ గట్టిగా పిండి ఉంటే కనుక బూందీ అనేది గట్టిగా వస్తుంది. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీ తోకలు లేకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత బూందీ వేసుకోవడం కోసం బూందీ గెరటిని తీసుకోవాలి. మీ దగ్గర బూందీ గెరటి లేదంటే ఇలాంటి చిల్లుల గెరటి కానీ ఇలాంటి వడిగిన్నె కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బూందీ గెరటి తీసుకొని దానిలోకి ఏదైనా గెరటితో ముందుగా కలిపి పెట్టుకున్న బూందీ పిండిని వేసుకోవాలి. చూడండి, మనము గెరటిలో పిండి వేసుకోగానే ఆయిల్లోకి ఈజీగా డ్రాప్ అయిపోతుంది కదా. ఇలాగే గెరటిని మనము కొంచెం షేక్ చేసుకుంటూ ఉంటే పిండి మొత్తం డ్రాప్స్ లాగా ఆయిల్లోకి పడిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండి ఆయిల్ బాగా హీట్ అయితే ఇలా వేసుకున్న బూందీ అంతా పొంగి సైడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వలేదు అంటే వేసుకున్న బూందీ వెంటనే పొంగదు. కడాయి సైజుని బట్టి బూందీ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ బూందీ వేసేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి ముద్దలాగా అయిపోతుంది. బూందీ వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బూందీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిఠాయి అచ్చు కోసం బూందీ మరీ ఎక్కువ మాడిపోకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు. ఇలా ఆయిల్లో బూందీ కుకింగ్ ఆగిపోయిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా బూందీని ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వాయ వేసుకునేటప్పుడు బూందీ గెరటిని ఇలా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని దీనిలో అప్పుడు పిండి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా మొత్తం బూందీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బూందీ ఎంత కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయో అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇప్పుడు మిఠాయి అచ్చు పోసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 టీ స్పూను నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. బూందీకి పాకం పట్టుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను.
బెల్లం కరగడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి నలకలేమన్నా ఉంటే వడగట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలో కొంచెం పాకం తీసుకొని ఇలా ఉండలాగా చుట్టాము అంటే మనకి మెత్తటి ఉండలాగా ఫామ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా మెత్తని ఉండపాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, అలాగే ఒక పించి వంట సోడా, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వంట సోడా వేసుకోవటం వల్ల పాకంలో గుల్లదనం వస్తుంది, అలాగే మనకు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. నెయ్యి వేసుకోవటం వల్ల మిఠాయి మంచి షైనింగ్ వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీ మొత్తం పాకంలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత బూందీ దగ్గరగా అయిన తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. వెంటనే ఈ బూందీని అంతా ప్లేట్లో ఫ్లాట్గా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలి. బూందీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నెకి అడుగున నెయ్యి రాసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. బూందీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా ఒక నైఫ్ తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా షేప్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బూందీని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి డీమౌల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ప్లేట్ నుంచి తీయడం కష్టంగా అనిపిస్తే 1 నిమిషము స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. చూడండి మనకి బూందీ మిఠాయి అచ్చు ఎంత బాగా వచ్చిందో. నేను కూడా ఈ మిఠాయి అచ్చు ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కారపు బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కారపు బూందీ మనకి బయట షాపులో కొన్న టేస్ట్ రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ బూందీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు జల్లించిన శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక 3 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఇలా బియ్య పిండి వేసుకోవటం వల్ల బూందీ అనేది ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. పించి సోడా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీ మంచి కలర్ రావడం కోసం దీనిలో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బూందీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బూందీ గరిటె తీసుకొని దానిలోకి 1 గరిటె శనగపిండిని వేసుకోవాలి. చూడండి బూందీ పూసలు పూసలుగా ఎంత చక్కగా పడుతుందో, అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. అలాగే ఆయిల్ హీట్ కూడా సరిగ్గా సరిపోతే ఇలా మనకి బూందీ వేసిన వెంటనే పైకి పొంగి ఇలా సైడ్లకి వెళ్ళిపోతుంది. బూందీ వేసిన వెంటనే గడితో కదపకూడదు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బూందీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బూందీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వాయ వేసుకునేటప్పుడు బూందీ గరిటెని ఇలా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని దీనిలో అప్పుడు పిండి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో బూందీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి బూందీ ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చిందో, ఎలాంటి తోకలు లేకుండా, అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇప్పుడు దీనికోసం మనము తాలింపు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక 10 నుంచి 15 జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోని 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసివేసుకోవాలి. చివరిగా దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు, పుట్నాలు ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మనము పిండి మిక్స్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బూందీకి బాగా పట్టించాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కారం సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి బయట స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్తోనే కరకరలాడే బూందీ రెడీ అయిపోయింది. చూసారు కదా, సంక్రాంతి స్పెషల్ 4 రకాల పిండి వంటలు మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో.
మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.